ఏమీ చెప్పలేని మూగపోయిన మనసుతోటి మాట్లాడాలంటే నిజంగా కష్టం. 50 ఏళ్ల పరిచయంతో శాంతితో కొన్ని వందల కార్యక్రమాలు చేశాను, కొన్ని వందల న్యూస్ బులెటిన్స్ చదివాను. అంతకు మించి ఎన్నో వందల సార్లు ఇద్దరు కూర్చుని కష్టం సుఖం ముచ్చటించుకునేవాళ్ళం. ఆఖరికి మా ఎప్పుడో 1971-72లో ఆయన పరిచయం కదా. సో నా జీవితంలో మలుపులు కానీ, తన జీవితంలో వచ్చిన ఇబ్బందులు కానీ, ఎదురుదెబ్బలు కానీ మేము మాట్లాడుకునే విషయం అంటూ లేదు. అన్నీ జరుగుతున్నాం. ఆఖరికి రోజా పోయినప్పుడు కూడా తను ఎంత బాధపడ్డాడో, ఏం చేశాడో, ఎందుకంటే బయటికి ఎవరికి పెద్దగా పబ్లిక్కి తెలియనిచ్చేవాడు కాదు తన కష్టం సుఖం. సరే అంత ఇంటిమేట్గా ఉండే మాతోటే తప్ప. సో అందరి జీవితంలో ఉన్నట్టు తన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. పోతే ఆ చిరునవ్వు వెనకాల, ఆ బాధలన్నిటి వెనకాల ప్రశాంతంగా మొహం పెట్టుకుని అవన్నీ దాచేయడమో తెలియదు, కానీ పడ్డ కష్టాలు ఏం తక్కువ కాదు. బహుశా అలా గుండెల్లో గూడు కట్టుకున్న బాధలన్నీ కలిపే హార్ట్ అటాక్స్ లాగా వచ్చి చివరికి ఇంతకి దారి తీసేయేమో తెలియదు. కానీ నిజంగా గొప్ప మనిషి. అన్ని కష్టాలు దాచిపెట్టుకుని నవ్వుతో జీవితం అంతా గడిపేశాడైతే కదా. 50 ఏళ్ల పరిచయంతో ఈరోజు లేడు అంటే మీరందరూ బయట అడుగుతున్నారు, ఎవరితో అయినా మాట్లాడుతున్నాను, కానీ తను లేడు అన్న మాట మాత్రం మనసు ఇంకా ఒప్పుకోవటం లేదు, ఒప్పుకోదు కూడా. ఇంకా శాంతి స్వరూప్ తోటి ఒక స్నేహితం అనేది నా జన్మకు ఒక భాగ్యంగా భావిస్తానండి. ఎందుకంటే అటువంటి మహానుభావంతో స్నేహితం కలగడం, నేను అధికారిగా ఉన్నప్పుడు మరి అప్పుడే నేను 77 ఇన్స్పెక్టర్ అయ్యాను. ఆయన అప్పుడే దూరదర్శన్ రావడం జరిగింది. తొలి మా యొక్క ఉద్యోగం ప్రారంభంలోనే మిత్రత్వం జరిగింది. ఆయన యొక్క మంచి మాటలతో నేను ఆయన చెప్పిన సలహాలతోటి నా ఉద్యోగంలో చాలా విధంగా విజయాలు సాధించాను. ఒక మంచి వ్యక్తి. ఆయన యొక్క భాష, ఆయన యొక్క సలహాలు మనం మర్చిపోలేము. మన జీవితంలో ఎంతో అవసరం వచ్చే విషయం ఉంటుంది. ఈరోజు ఆయన లేని లోటు చాలా ఉన్నది సమాజానికి. ఎందుకంటే అప్పుడు దూరదర్శన్ స్టార్ట్ అయిన ఫస్ట్ మనకు వార్తలు వినిపించిన వ్యక్తిగా ఆయన ఇప్పటికీ ప్రతి వ్యక్తి మర్చిపోలేని యొక్క విషయం. ఆ కాలంలో దూరదర్శన్ ఇది ఫస్ట్ మొదలు స్టార్ట్ అయిన టీవీ. ఈరోజు ఆయన ఎంతో కనబడుతుంది. సమాజంలో అంత మంచి మాటలు చెప్పే వ్యక్తి దొరకడం కష్టము. నేను ఆయన స్నేహితులు, నేను మంచి తోటి మంచిగా ఉండి నా జీవితంలో ఒక మంచి వ్యక్తిగా పేరుచుకున్నది కూడా ఆయన సలహాలు నాకు కారణం అని చెప్తాను. నిజంగా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ కూడా ఒక ఆదరణవంతమైన ఫ్యామిలీ. వారు మరి దూరదర్శన్లో ఇద్దరు కలిసి పనిచేసే టైంలో వారు ఒకరినొకరు అర్థం చేసుకొని వారి యొక్క జీవిత భాగస్వామ్యం కావాలని నిశ్చయించుకొని వాళ్ళు మరి భార్యాభర్తలుగా ఉన్నారు. వారి సంసార జీవితాన్ని ఆదర్శంగా ఉండేది. అందరూ చూసిన వాళ్ళు ఇంత అంటే అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ఉంటారా అనే అంత కన్ను మనసుకు ఇప్పుడు జరిగే అంత విధంగా వాళ్ళు ప్రతి మనిషి సంసార జీవితాన్ని కూడా మేము ఆదర్శంగా తీసుకొని మేము ఉన్నాం. ఆయన ఆఖరి దశలో పాపం భార్య అనారోగ్యం వలన కొంత ఇబ్బంది పడి ఆయన ఎంతో ఆమెని ఆరోగ్యానికి కొన్ని ట్రీట్మెంట్ చేయించగలిగాడు. కానీ అయినా సరే ఆయన కృషి చేశాడు. ఆ భగవంతుని ఆశతో మరి ఆయన ముగింపు జరిగింది కాబట్టి మాకు శాంతిగా నిలుపుకొని ఆయన జీవితంలో నేను మంచి తెచ్చుకున్నాను. ఆయన సరళతో కానీ, ఆయన జనతోడు కానీ, ఆయన కుటుంబంలో ఆయన కుమారులు కూడా ఎంతో మంచి బుద్ధిమంతులు, సమాజానికి మేలు చేసే విధంగా తీర్చిదాడు. సో ఇవన్నీ ఆయన యొక్క స్నేహం వల్లనే నాకు జరిగిందని నేను చెప్పుకోగలను. ఆయన లోటుని భర్తీ చేయడం కష్టం. శాంతి స్వరూప్ లేకపోవడం అనేది మీడియాకి చేరని లోటైనా బట్ ఆయన మా అందరి ముందు ఆయన చూస్తూ పెరిగిన న్యూస్ డైరెక్టర్ మాతో మా న్యూస్లో పనిచేస్తూ